జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు మరోసారి ఆందోళన బాటపట్టారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. ఏడాది కాలంగా పెండింగ్ లో ఉన్న 27 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని బల్దియా కాంట్రాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఎన్నికల సమయంలో చేసినటువంటి వర్కులకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 27 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ ఆందోళన దిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు వీరంతా కూడా ఎన్నికల సమయంలో లోక్సభ ఎన్నికలు కానివ్వండి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివిధ మెయింటెనెన్స్ పనులు చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి బకాయిలను తక్షణమే విడుదల చేయాలంటూ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? కాంట్రాక్టర్లకు అయితే ఎలక్షన్స్ లో గత 13 నెలల కింద చేసిన ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ పేమెంట్స్ ఏవైతున్నాయో ఇప్పటి వరకు పేమెంట్స్ ఇవ్వలేదండి. ఎమర్జెన్సీలో ప్రతి ఎలక్షన్స్ కావాల్సిన ప్రతి వరకు కాంట్రాక్టర్తో చేపించుకొని ఈ రోజు ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ దానికి కావాల్సిన మెయింటెనెన్స్, డిఆర్సీ వర్క్ కూడా మొత్తం చేయించుకొని ఇవాళ వరకు గత 13 నెలలు గడుస్తున్న ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా అడ్వాన్స్ ఇచ్చేది పేమెంట్. ఈ సంవత్సరం మాత్రం ఎందుకో అధికారుల వాళ్ళ అనుగుణానికి ఏదైతే 20-30% ఏదైతే అడ్వాన్స్ రిలీజ్ అయిందో వాళ్ళ మనుషులకు ఇచ్చారు. ఏదైతే కాంట్రాక్టర్లు పనిచేసారో కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు పేమెంట్ ఇవ్వలేదు. మీ పత్రికా ముఖంగా, మీ మీడియా ముఖంగా ఒకటే తెలియజేస్తున్నాము, ఇమ్మీడియట్ గా మాకు ఈ పేమెంట్ రిలీజ్ చేయాలి, చేయకపోతే మేము ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నామండి. థ్యాంక్ యూ. మేము ఎలక్షన్ టైంలో డిఆర్సీ సెంటర్లు, కౌంటింగ్ హాల్ ప్రిపరేషన్లు, ఇవి మళ్ళీ డిఆర్సీ సెంటర్ల టెంటు, టేబుల్, లేబరు, ఈవీఎంలు తీసుకురావడము, మళ్ళీ ఎలక్ట్రికల్ ఫ్యాన్లు ఇవన్నీ కూడా మేమే చేయడం జరిగింది. మళ్ళీ కౌంటింగ్ హాల్కి సంబంధించిన కౌంటింగ్ ప్రిపరేషన్స్, మెష్లు కానీ ఇవన్నీ కూడా మేమే చేసినాము. కాకపోతే మా ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి చేసిన కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇవ్వకుండా ఏవైతే రిటర్నింగ్ ఆఫీసర్లకు అడ్వాన్స్లు వచ్చినాయో అది వాళ్ళ బినామీలను పెట్టి వాళ్ళ వర్కులు ఎవరైతే చేసుకురో అవన్నీ అమౌంట్ కూడా మ్యాక్సిమం వాళ్ళు 80-90% అనేది పేమెంట్ క్లియర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంట్లో ఏవైతే 27 కోట్ల 50 లక్షలు ఉన్నాయో మళ్ళీ ఇళ్లలో కూడా వాళ్ళ పేమెంట్లు ఉన్నాయి. కానీ మాకు మాత్రం ఎటువంటి ఒక రూపాయి అడ్వాన్స్ ఇవ్వలేదు. ఇంజనీరింగ్ సెక్షన్ చేసిన కాంట్రాక్టర్లకు మిగతా అందరికీ కూడా ఏ పేమెంట్. కాంట్రాక్టర్లు ఉన్నారు. మేము మా జీహెచ్ఎంసీ నుంచి 272 మంది కాంట్రాక్టర్లము ఈ గ్రేటర్ హైదరాబాద్ లిమిట్లో ఈ వర్కులు చేయడం జరిగింది. మా ఒక పేమెంట్ వచ్చేసి 27 కోట్ల 50 లక్షలలో మా దాదాపు ఒక 21 కోటి వరకు మా ఒక పేమెంట్ ఉంది. అంటే ఎన్నికల సమయంలో చేసుకున్నటువంటి ఆ వర్క్స్ ఏవైతే మెయింటెనెన్స్ వర్క్ కానివ్వండి, దాంతోపాటు సివిల్ వర్క్స్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి బకాయిలను తక్షణమే విడుదల చేయాలి, లేకపోతే మాత్రం ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి.